ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మనము ఇన్సులిన్ వల్లనే ఒబేసిటీ వస్తుంది హార్మోన్ వల్ల అని తెలుసుకున్నాము. అయితే ఈ రోజు మెకానిజమ్స్ గురించి, ఇంకా కొన్ని మెకానిజం గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఏంటంటే మనకు ఏదైతే ఫండా ఏంటంటే ఏదైతే టాబ్లెట్స్ మనకు ఇన్సులిన్ పెంచుతాయో, ఇన్సులిన్ స్టిమ్యులేట్ చేస్తుందో బాడీలో, సో అటువంటి అన్నీ కూడా వెయిట్ గెయిన్ అవుతాయి. అంటే అటువంటి టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళందరూ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఏదైతే టాబ్లెట్స్ ఇన్సులిన్ మీద ఏ ఎఫెక్ట్ ఉండదో వాళ్ళు నార్మలైజ్డ్ వెయిట్ లో ఉంటారు. ఎవరైతే ఏదైతే టాబ్లెట్స్ తీసుకుంటున్నారో అది ఇన్సులిన్ లెవెల్స్ ని లోయర్ చేస్తుందో వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుందన్నమాట. మనకు హార్మోన్స్ ఎలా అయితే మనము డిఫరెంట్ దానికి హార్మోన్స్ అంటామో, అలాగే కూడా ఒబేసిటీ ఈజ్ అండ్ హార్మోనల్ ఇష్యూ. ఎందుకంటే ఫుల్ ఉంది, కడుపు ఫుల్ అయింది అని బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తుంది. హైపోథాలమస్ కి సిగ్నల్ ఇస్తే హైపోథాలమస్ తినడం ఆపుతుంది అనమాట. సో ఇలా లెప్టిన్ బాడీలో పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే స్టమక్ లో కంటెంట్ ఎక్కువగా ఉందో అప్పుడు లెప్టిన్ పెరగడం వల్ల అది స్టిమ్యులేట్ చేసి బ్రెయిన్ థలామస్ టు హైపోథాలమస్, సో అక్కడి నుంచి ఇట్ విల్ సే దట్ టు స్టాప్ హీటింగ్. అది లెప్టిన్ పని. అలా అయితే ఇంకొకటి మనకు ఇన్సులిన్ వచ్చి ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద వెయిట్. సో వెయిట్ గెయిన్, ఇట్ ఈస్ ఫ్యాటనింగ్ హార్మోన్ అండ్ సో ఇట్ కాజెస్ ద ఒబేసిటీ. సో అలాగే ఇంకా అడ్రినాలిన్ కనుక చూసుకుంటే మనకు ఇట్ ఈస్ ఏ ఎనర్జీ ఎక్స్పెండిచర్ చేస్తుంది. అడ్రినాలిన్ వచ్చి థైరాయిడ్ హార్మోన్ వచ్చి మనకు ఎనర్జీ ఎక్స్పెండిచర్స్ ని లోయర్ చేస్తుంది. అంటే ఇట్ స్టాప్ హార్మోన్స్ గురించి మనం చెప్పుకున్నాము. సో ఎవరైతే 75% ఇది ఇన్సులిన్ పైననే డిపెండ్ అయి ఉంటుంది వెయిట్ అనేది మనకు ఇంటర్ రిలేట్ చేసినప్పుడు. అయితే దెర్ ఈజ్ ఏ కనెక్షన్ బిట్వీన్ లెప్టిన్ అండ్ ఇన్సులిన్ యాక్చువల్లీ. సో లెప్టిన్ నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే బాడీలో లెప్టిన్ రైజ్ అవుతుందో సో బ్రెయిన్ కి సిగ్నల్ ఇచ్చి తినడం ఆపుతుంది అనమాట. కాన్స్టాంట్ గా అది బ్రెయిన్ కి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. బ్రెయిన్ విల్ టెల్ టు స్టాప్ ఈటింగ్. సో ఇన్ స్పైట్ ఆఫ్ ద పర్సన్ కీప్స్ ఆన్ ఈటింగ్, తింటూనే ఉంటారు. ఎందుకంటే అవైలబిలిటీ అలా ఉంది మనకు ఫుడ్. సో అలా తింటూనే ఉండి సో బ్రెయిన్ స్టాప్డ్ సిగ్నలింగ్ టు ద బాడీ టు స్టాప్ హీటింగ్. ఎందుకంటే వినట్లేదు మనం ఏం చెప్తున్నా కూడా బ్రెయిన్, కాబట్టి అది వదిలేసింది కాబట్టి ఇండైరెక్ట్లీ అక్కడ ఏమైంది, లెప్టిన్ బాడీలో ఎక్కువ అయినా కూడా బ్రెయిన్ దాన్ని తీసుకొని యాక్షన్ చేయడం తగ్గిపోయింది కాబట్టి లెప్టిన్ రెసిస్టెన్స్ వచ్చింది. సో ఈ లెప్టిన్ రెసిస్టెన్స్ వల్ల లెప్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి బాడీలో. సో ఇన్సులిన్ లెవెల్స్ ఇస్ ఎ ఫ్యాట్ అండ్ లెప్టిన్ ఈజ్ ఆల్సో resistant here. So this is definitely going to lead to the obesity. So finally నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒబేసిటీ మనం అనుకుంటూ ఉంటాము, నేను ఫుల్గా తింటూ ఉన్నాను అందుకే పెరుగుతూ ఉన్నాను, నేను ఫుల్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాను కానీ తగ్గట్లేదు, నాకు ఫుల్గా పీస్ సపోర్ట్ ఉంది అయినా నేను తగ్గట్లేదు, నా బేసల్ మెటబాలిక్ రేట్ ఇంత ఉంది. సో ఇవన్నీ సెకండరీ థింగ్స్. ఫస్ట్ అండ్ ప్రైమరీ థింగ్ ఈజ్ ఇన్సులిన్. మనం ఇన్సులిన్ లెవెల్స్ గన బాడీలో తగ్గించుకుంటే ఆబ్వియస్లీ మన వెయిట్ లాస్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఒబేసిటీ ఈజ్ అన్ హార్మోనల్ ఇష్యూ. ఇట్ ఈస్ నాట్ డ్యూ టు ద ఓవర్ ఈటింగ్, ఇట్ ఈస్ నాట్ డ్యూ టు ద lack of exercise or sedentary lifestyle or etc. So it is all because of hormonal issue. That is the one and only thing is ఇన్సులిన్. సో మనం ఈ ఇన్సులిన్ లెవెల్స్ ని ఎలా తగ్గించుకోవడం వల్ల మనము మన వెయిట్ ని కంట్రోల్ కి తేగలము అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. సో మరిన్ని విషయాల కోసము మనము వచ్చే వీడియోలో చూస్తూ ఉందాము. సో అక్కడ మనం ఇంకొక హార్మోన్ కార్టిజోల్ గురించి తెలుసుకుందాము. సో కార్టిజోల్ అనే హార్మోన్ ఎలా మనకు ఎఫెక్ట్ ఇస్తుంది బాడీలో అనే దాని గురించి మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాము. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.